రైట్, బ్యాక్ టు అజెండా. విజయ్ గారు, గుడ్ ఈవినింగ్. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల గురించి మనం మాట్లాడదాం. సో ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా ఒక విజయం సాధించిందో చూసాం. తెలంగాణలో కూడా అటువంటి విద్యకు సంబంధించి పోరాటం ఏమైనా జరగబోతుందా? ప్రస్తుతం తెలంగాణ విద్యా విధానం ఏ విధంగా ఉంది, అసలు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మనం అర్థం చేసుకోవాల్సింది, నా దృష్టిలో సుమారు 24,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే దాంట్లో 16 లక్షల మంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. కానీ కేవలం 11,000 ప్రైవేట్ స్కూళ్ళల్లో 37 లక్షల మంది ఎన్రోల్ అయి ఉన్నారు. ఎందుకు ప్రభుత్వ పాఠశాలల పైన పేరెంట్స్ కానీ సామాన్య ప్రజలకి విశ్వాసం ఎందుకు క్షీణిస్తూ ఉంది? ఎందుకు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు? ఒకవైపు ప్రైవేట్ పాఠశాలల ఫీజులు ఎక్కువ ఉన్నా సరే వాళ్ళ పిల్లల కోసం ఎందుకు చేర్చుతున్నారు? ఎందుకంటే కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితిలో మన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 9% స్కూల్స్ లో గర్ల్స్ కి టాయిలెట్స్ లేవు. చాలా మటుకు 15% to 20% స్కూల్స్ లో లైబ్రరీస్ లేవు, ఇంటర్నెట్ ఫెసిలిటీ, కరెంట్ 5% స్కూల్స్ లో కరెంట్ కూడా లేదు. ఆల్మోస్ట్ 5,000 స్కూళ్ళకు మించి ఇంకా ఒకే ఒక సింగిల్ టీచర్ తో 60,000 మంది విద్యార్థులకి సింగిల్ టీచర్ తో, అంటే ఈ 5,000 స్కూళ్లలో నడుస్తున్నాయి. జీరో ఎన్రోల్మెంట్ కారణంగా 3,000 స్కూళ్లు మూతబడినాయి. సో ఈ విధంగా మన విద్యా వ్యవస్థ క్షీణిస్తూ ఉంటే బడ్జెట్ మాత్రం కేవలం 7% మనము దీనికి కేటాయిస్తున్నాం. సో ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఇవ్వకపోవడము, దాని తర్వాత ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఒక సపరేట్ మినిస్టర్ ని పెట్టకపోవడం. ముఖ్యమంత్రి గారు అన్నారు మొన్న, నేను ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే జెన్జీన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తానని. ఇప్పుడు ఏం ఆపుతుంది వాళ్ళని? ఇప్పుడు ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో, ఎందుకు చేయట్లేదు? ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదు? ఫీ రియంబర్స్మెంట్ అనేదే ముందు ఒక ప్రభుత్వ ఫెయిల్యూర్. అది వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఐఐటీలు లాంటివి ఎందుకు ఓన్లీ ఐఐటీలకి ఎందుకు పరిమితమై ఉంది? మన స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకు ఐఐటీ లాంటివి స్టేట్ లెవెల్లో కట్టలేకపోయినాయి కాబట్టే కదా విద్యార్థులకి చెప్తున్నారు కదా గత ప్రభుత్వ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం. ఇక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కు ఇటువంటి ఇబ్బంది ఉండదని చెప్పే ప్రయత్నం చేశారు మొన్ననే. వింటూనే వస్తున్నాం కదండి ఇవన్నీ. ఎన్నేళ్ళని విద్యార్థులు తమ సర్టిఫికెట్లు. హలో వెంకటస్వామి గారు ఏమైనా సబ్మిషన్ ఉందా? చిన్న సబ్మిషన్. వారు చెప్తున్నారే సింగిల్ టీచర్ ఉన్నారు 5,000 స్కూళ్ళలో. సార్ విద్యా వ్యవస్థలో సింగిల్ టీచర్ సిస్టమ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి సింగిల్ టీచర్ స్కూల్ సెంటర్ ఉంటాయండి. అది వారికి అవగాహన లేనట్టుండదు. అవగాహన లేకపోవడం ఎలా అవుతుంది సార్? ఒక ప్రైవేట్ స్కూల్ చూపియండి సింగిల్ టీచర్ ఉన్నది మీరు. విద్యా వ్యవస్థ సిస్టమ్ అయ్యా బాబురావు. ఆ విద్యా వ్యవస్థ పాడైందనే చెప్తున్నాం కదా సార్ మేము. అదే కదా, టాయిలెట్లు లేని పరిస్థితి, టాయిలెట్లు కూడా లేని పరిస్థితి. విద్యా వ్యవస్థ సిస్టమ్ అలా నడుస్తుందా? 8% బడ్జెట్ తో నడుస్తుందా విద్యా వ్యవస్థ? ఒక్క నిమిషం విజయ్ గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు, ఏంటి మీ సబ్మిషన్? ఇన్ వ్యూ ఆఫ్ అంటే చాలా మారుమూల గ్రామాలలో స్కూల్ పెట్టాలనేటువంటి ఒక సదుద్దేశం గత ప్రభుత్వాలకు సంబంధించి, అది ఏ పార్టీ ఉన్నప్పటికీ సింగిల్ టీచర్ సిస్టమ్ తీసుకొచ్చారు. ప్లీజ్ విజయ్ గారు కంటిన్యూ. ఏం లేదు సార్, మై సబ్మిషన్ ఇస్ యాజ్ లాంగ్ యాజ్ గవర్నమెంట్స్ దీన్ని వాళ్ళు బడ్జెట్ కేటాయించాలి. ముందు బడ్జెట్ కేటాయించుకుంటే, ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు, నథింగ్ రాంగ్ విత్ ఇట్, ఇట్స్ వెల్కమింగ్ మూవ్, మంచిగా చేయాలి. కానీ కేవలం 200 స్కూళ్ళల్లో మీరు అంతర్జాతీయ స్థాయిలో కట్టినంత మాత్రాన ఈ మిగతా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు మిగతా పాఠశాలలో చదువుతున్నారు కదా, వాళ్ళకి ఎలా మీరు నాణ్యమైన విద్యను అందించగలుగుతారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆకునూరు మురళి గారితో విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. ఆయన ఎన్నో సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎందుకు తప్పుకున్నారు? మీరు కానీ మేము వీటిని అమలు పరుస్తామని చెప్పి ఆయన కాన్ఫిడెన్స్ లో తీసుకుని ఉంటే ఆయన ఈ రోజు ఎందుకు తప్పుకున్నారు అక్కడ నుంచి? తనకి ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిందనే తప్పుకున్నాను తానే స్వయంగా చెప్పారుగా. మరి దాని ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయట్లేదు? ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తున్నాం అంటున్నారు కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆయన కూడా చెప్పింది ఒకటే సార్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కేవలం కాన్స్టిట్యున్సీకి 2 తెచ్చినంత మాత్రాన సాల్వ్ కాదు. అవి చూపించుకోవడానికి ఒక మంచి పిఆర్ గా పనికొస్తుంది, పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ కి మంచిగా పనికొస్తుంది. కానీ మాసెస్ కి ఎంతో, ఇప్పుడు హైదరాబాద్ లోనే మీరు తీసుకుంటే, హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న ఖైరతాబాద్ లోనే కొన్ని పాఠశాలలో టాయిలెట్లు లేని పరిస్థితి. ఇరుకును కూర్చొని ఉంటున్నారు విద్యార్థులు, వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ లేవు.
సో నా సబ్మిషన్ ఏంటి అంటే ముఖ్యంగా ఓవరాల్ స్కూల్స్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలనేది పాయింట్ నెంబర్ 1 అదై ఉండాలి. పాయింట్ నెంబర్ 2 ఈ ఫీ రియంబర్స్మెంట్ అనే ఇష్యూ రిపీట్ కాకుండా మీరు ఏం తీసుకొస్తున్నారు. రేపు పొద్దున మళ్ళీ రాబోయే ప్రభుత్వం మీరు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, కానీ మళ్ళీ గత ప్రభుత్వం అని ఇంకెన్ని రోజులు సాగుతుంది. అసలు మన దగ్గర ఎందుకు ఇంటర్ కాలేజెస్ ప్రభుత్వానికి ఎందుకు లేవు, ఇప్పటి వరకు ఎందుకు లేవు, ఎందుకు నారాయణ శ్రీ చైతన్య పైన డిపెండ్ అవ్వాలి మనం? సో బడ్జెట్ లో కేటాయిస్తున్న కేటాయింపులు దేనికి సరిపోవట్లేదంటారా? 100% సార్. ఎందుకంటే బడ్జెట్ కేటాయింపుల్లో సుమారు 60 నుంచి 70% కేవలం వేతనాలకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఇంకా ఎలా చేయగలుగుతారు? అసలు ఆయమ్మల్ని పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. దగ్గరగా గత బడ్జెట్ లో 26,674 కోట్లు విద్యాశాఖ కేటాయించారు. ఇవి ఏమాత్రం కూడా సరిపోని పరిస్థితేనా? సరిపోని పరిస్థితి, కానీ డబ్బు మాత్రం ఎక్కువనే. ఎందుకంటే 24 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అంటే సగటు ప్రతి ఒక్క విద్యార్థికి ₹1,00,000 ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. అదే ₹1,00,000 ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే మాత్రం అద్భుతమైన స్కూళ్ళు ₹1,00,000 ఫీజులు ఛార్జ్ చేసి నడుస్తున్నాయి. మరి ప్రైవేట్ పాఠశాల కానీ ఇక్కడ విజయ్ గారు ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ప్రభుత్వాలు బడ్జెట్లు కేటాయిస్తుంటే ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణతో మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తా. సో ప్రభుత్వాలు బడ్జెట్లు కేటాయిస్తున్నాయి, ఆ బడ్జెట్ ఐసు ముక్క అయితే కిందకొచ్చే వరకు ఒక చుక్క నీరు కూడా ఉండని పరిస్థితి లేదా? 100%. అసలు బడ్జెట్ సరిపోదు. పాయింట్ నెంబర్ 1 అది జస్ట్ టీచర్స్ పేకే వెళ్ళిపోతుంది, వాళ్ళ శాలరీస్ కి వెళ్ళిపోతుంది, స్కూల్ ఇంప్రూవ్మెంట్ కి సరిపోవట్లేదు. సార్ మిడ్ డే మీల్ విషయానికి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారే అన్నారు నేను 10,000కి పెంచుతాను వాళ్ళ శాలరీ అని. ఇంకా ఎవరికి పెంచలేదు. ఎందుకు ఆ ప్రామిస్ ఇంకా మెయింటైన్ చేయలేదు? వాళ్ళు కేవలం ₹6 ₹7కో వాళ్ళు అన్నము కూరగాయలు అన్ని కొనుక్కొని వండి పెడుతున్నారు చాలా స్కూళ్ళల్లో. ఇప్పటికీ నా రామాంతపూర్ లో ఇటువంటి ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. ఎలా సరిపోతాయి మరి? మిడ్ డే మీల్ వేతనాలు ఎందుకు పెంచలేదు? మిడ్ డే మీల్ వేతనాలు పెంచండి, మనం మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటున్నాం కదా. నేను అనేది కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం కంటే ఉన్న వాటిని మనం మెరుగుపరచుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. ఉన్న స్కూల్స్ ని మెరుగుపరచుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. కొత్త ఎట్లయితే ఐఐటీలు ఉన్నాయో అట్లా టీఐటీలను పెట్టండి, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు అని. రేపు పొద్దున్న పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఫీ రియంబర్స్మెంట్ బదులు మీరే చెప్తున్నారుగా, స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నారుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అవసరమైతే ట్రాన్స్పోర్ట్ కూడా ప్రభుత్వమే భరిస్తోంది, ఇంగ్లీష్ మీడియాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, చక్కగా పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన వస్త్రాన్ని వాళ్ళు 20% ఇమ్మనండి, 20% ఇమ్మనండి. ఎందుకు 3 ఏళ్లుగా ఎందుకు 7% ఇస్తున్నారు ఎడ్యుకేషన్ కి? 7 నుంచి 8 మధ్యలో 8%. ఎన్ని మీరు మాటలకి పరిమితం అవుతాయి సార్. ఎన్నైనా ఒక రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టచ్చు, చెప్పొచ్చు, కానీ 8%తో ఇంపాసిబుల్. పైసలే లేవు అక్కడ. సో కేటాయింపులే జరుగుతున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ లేదంటారు. లేదు. నేను కాంగ్రెస్ జనతా పార్టీ డిమాండ్ ఏంటి? అసలు ముఖ్యమంత్రి దగ్గరే విద్యాశాఖ ఉంది, ఇప్పుడు హాఫ్ టర్మ్ అయిపోయింది, ఎలా చూస్తున్నారు? అంటే ఎంతవరకు ఏం సాధించారు? వెరీ రాంగ్. ముఖ్యమంత్రి గారి పైన చాలా గౌరవం ఉంది కానీ అన్ని ఆయన దగ్గరే పెట్టుకొని న్యాయం చేయలేకపోతున్నారు. ఒకవైపు మీరు మొత్తం దేశాన్ని, మొత్తం తెలంగాణను చూసుకోవాలి, మున్సిపల్ శాఖను చూసుకోవాలి, ఎడ్యుకేషన్ శాఖను చూసుకోవాలి, హోం శాఖను చూసుకోవాలి. ఎలా సాధ్యమవుతుంది సార్ ఒకరితో? అందులోనూ కీలక శాఖ. ఇవన్నీ ఇన్ని కీలక శాఖలు ఎలా సాధ్యమవుతాయి? సో 21 సంవత్సరాలకే చట్టసభల్లోకి రావాలి యువత, నేను సమర్థిస్తున్నాను, వాళ్ళ వైపు నేను ఉన్నాను అంటున్న సీఎం ఎందుకు విద్యాశాఖను ఎవరికి ఇవ్వలేకపోతున్నారు? అక్కడ కూడా ఇద్దరున్నారు ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కి సంబంధించి 2 ఎమ్మెల్యేలు, యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఎందుకని ఆ వైపు దృష్టి సారించట్లేదు అనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 21 ఏళ్లకే ఇవ్వాలన్నది చాలా వెల్కమింగ్ మూవ్. చాలా మంది నాయకులు ఆ మాట మాట్లాడలేదు, ఆయన మాట్లాడారు, దాన్ని నేను తప్పకుండా వెల్కమ్ చేస్తున్నాను. కానీ మీరు అన్నట్టు ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకరు మేనకోడలనో ఇంకొకరు కొడుకనో వచ్చిన వాళ్ళే కదా. సో ఈ డైనస్టిక్ పాలిటిక్స్ వల్లనే మళ్ళీ 21 ఏళ్ళకి కూడా నా మేనలుడికి, నా మేనకోడులకి, అత్తకి, బావకి ఇస్తాననుకుంటే ఏం లాభము? సో దిస్ 21 years కాన్సెప్ట్ ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో చాలా సీరియస్ గా తీసుకొని మిగతా పార్టీలకి ధీటుగా కొత్త తరానికి ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో, సామాజిక బాధ్యత పనిచేస్తున్నారో సమాజంలో, వాళ్ళకి టికెట్లు ఇచ్చే ప్రాసెస్ తీసుకొస్తే మార్పు వస్తుంది. లేదు మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు గారి కొడుకో లేకపోతే యశస్విని గారి కనో వాళ్ళకే పొలిటికల్ ఫ్యామిలీలో వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళకి ఏమి క్రెడిబిలిటీ లేకుండా వాళ్ళకు ఒక బిడ్డ. విజయ్ గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. కొన్ని శాఖలు, ఏ శాఖలు ఎవరైనా నిర్వర్తించవచ్చు, అక్కడ అధికారులు ఉంటారు, అధికారులను సమన్వయం చేసుకుంటూ ఆ శాఖల బాధ్యతలను మంత్రులు నిర్వహిస్తూ ఉంటారు. కానీ విద్యాశాఖ అనేది దేశ భవిష్యత్తును మారుస్తుంది, తరగతి గదుల్లోనే విద్యార్థి జీవితం తీర్చిదిద్దబడుతుంది అని చెప్తున్నప్పుడు ఆ శాఖకు సంబంధించి
అసలు ఎటువంటి నిబంధనలు ఉండాలి, ఎటువంటి వారిని ఆ శాఖకు మంత్రిగా నియమించడం వల్ల మంచి ఫలితాలు రాబట్టొచ్చు అంటారు? సార్, ఎవరినైనా నియమించవచ్చు, అది వాళ్ళ కేబినెట్ వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్. దాంట్లో మేము కానీ ఎవరు నిర్ణయం తీసుకున్నా మౌలిక సదుపాయాల్ని పెంచడం ముఖ్యంగా. నేను చెప్తున్నాను, ఇంత డెవలప్ అయింది మన దేశము, ఏఐ, స్పేస్ టెక్నాలజీ, ఇన్ని మాట్లాడుకుంటున్నాం, బ్లాక్ చైన్ అని, ఫ్యూచర్ సిటీ అని. అంటే ఫుడ్ పాయిజనింగ్ వల్ల 40 మంది చచ్చిపోయారు సార్. అంటే విజయ్ గారు, ఇప్పుడు యువత కాక్రోచ్ జనతా పార్టీ కానీ దేశ యువత కానీ ఒకటి ప్రశ్నిస్తోంది. ఒక ఉద్యోగం చేయాలంటే ఆ ఉద్యోగానికి అర్హతలనే ఉంటాయి. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే కావాలంటే వయసు, ఆ పార్టీలు, ఈ ఎన్నికల్లో గెలవటం ఇది ఒక్కటే కాదు. కొన్ని శాఖలకు వాళ్ళు బాధ్యత వహించాలి అంటే ఆ శాఖపై ఎంతో కొంత అవగాహన లేకుంటే వాళ్ళు అధికారులు చెప్పింది వినాల్సి వస్తుంది, వీళ్ళు సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆ మార్పు కూడా దేశంలో రావాల్సిన అవసరం లేదా? తప్పకుండా రావాలి. కనీసం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి విద్యాశాఖ పట్ల. అసలు విద్యాశాఖ పైన ఎటువంటి చేంజెస్ తేవాలి, అసలు అది ఎలా నడుస్తుంది, టీచర్లకి ట్రైనింగ్ గురించి మాట్లాడాలి, ఎన్నో విషయాలు ఉన్నాయి దీని మీద. టీచర్ల ట్రైనింగ్ గురించి ఎవరు పట్టించుకోరు, కానీ టీచర్లు ఎలక్షన్లు వస్తే మాత్రం టీచర్లు అందరినీ ఎలక్షన్ డ్యూటీ పైన పెట్టేస్తారు. వాళ్ళ పిల్లలకి చదువు చెప్పాలా, లేదా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పనులని, లేదా ఈ పనులని ఆ పనులన్నీ చేయాలా? సో ప్రైవేట్ స్కూల్స్ వైపు మధ్యతరగతి సామాన్య కుటుంబాలు కూడా ఆ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం కూడా ఇలానే జరుగుతోంది. ఇటు తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వంలోనూ మార్పు రావాలి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై లేదా? మీరు తల్లిదండ్రులను అనడం కరెక్ట్ కాదు. మంచి విద్యా వ్యవస్థను వాళ్ళకి అందిస్తే వాళ్ళకేమి ఉత్తిగా రావట్లేదు కదా. నేను అంటే ఇక్కడ ప్రశ్నించలేకపోతున్నారు అంటున్నాను. డెఫినెట్లీ ఇక ఎవరి సమస్యలో వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు సార్. బయటకు వచ్చి ఎవరికి అంత ఓపిక ఉంది? యువత కంటే 100% వీఆర్ గోయింగ్ టు ఫైట్. ఇది ఒక్క నరేంద్ర మోడీ గారనో, ఒక జేపీ నడ్డా గారనో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మాత్రం ఇది ఆగదు. దేశ యువత మేల్కొన్నది. ఏ పార్టీ ఉన్నా సరే విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురాకపోతే ఈ దేశం కుప్పకూలుతుంది. పేపర్ లీకులు ఇప్పుడు చదువుకుంటారా పిల్లలు? నిజంగానే మేము ఇంతగా పోరాడి ఒక పేపర్ లీక్ జరిగిన దానికి బాధ్యతాయుతంగా అతను రాజీనామా చేయాలని మేము చేయించకపోయింటే రేపొద్దున పిల్లలందరూ అమ్మ నాకు ఇంగ్లీష్ పేపర్ కొనిపెట్టు, నాకు మ్యాథ్స్ పేపర్ కొనిపెట్టు అని పేపర్లు అడుగుతారు, పేపర్ లీకులు అవుతున్నాయని. సో అఫ్ కోర్స్ పేరెంట్స్ కూడా దీనిపైన చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మేము ట్యాక్సులు పన్నులు కడుతున్నాం, మాకెందుకు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అందట్లేదు అని. అండ్ ఇక్కడ సీఎం కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పీఎం అయితే ఖచ్చితంగా విద్యాశాఖకు యువ నాయకత్వాన్ని, యువకులనే విద్యాశాఖకు మంత్రిగా చేస్తామంటున్నారు. మరి తెలంగాణలో రేవంత్ సీఎం అయ్యారు కదా, మరి ఇక్కడ యువకుల్ని నియమించమని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ ఏమైనా డిమాండ్ చేయబోతుందా? తప్పకుండా. ఒకటి ఏదైతే రాబోయే ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినా ఆ ఎలక్షన్ లో కూడా యువతకి ఛాన్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం పీఎం అయ్యేంత వరకు ఎందుకు ఎదురు చూస్తున్నారు? మీరు ఇప్పుడు కానీ ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా పీఎం అవుతారేమో, మీ కోరిక కూడా నెరవేరుతుంది. అప్పటి వరకు ఎందుకు వేచి చూడడము? మీరే ఎగ్జాంపుల్ సెట్ చేయండి. మీరు ఎగ్జాంపుల్ సెట్ చేస్తే దేశవ్యాప్తంగా మిమ్మల్నే కదా మెచ్చుకునేది. అండ్ కాక్రోచ్ జనతా పార్టీ ఇస్ వెరీ క్లియర్. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ పైన పనిచేస్తాము. అది ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, విద్యా వ్యవస్థలో మార్పులు కావచ్చు, జాబ్ ప్లేస్మెంట్ గురించి. విజయ్ గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఐ న్యూస్ ఒక విజ్ఞప్తితో ఒక ప్రశ్న సంధిస్తుందో సో చూద్దాం. ఇప్పుడు అక్కడ విజయ్ సీఎం అయిన తర్వాత చాలా శాఖల్లో ఆ శాఖలపై పట్టున్న వాళ్ళనే నియమించారు. ఇంతకుముందు కేరళలో కూడా వైద్య శాఖకు, విద్యాశాఖకు ఆ రంగాల్లో విశేష అనుభవం ఉన్న వాళ్ళనే నియమించిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఆ విధంగా ఎందుకు దృష్టి సారించలేకపోతున్నాయి? అటువంటి వాళ్లను ఎందుకు రాజకీయాల్లోకి ఆహ్వానించలేకపోతున్నాయి? అంటే వాళ్ళది కొత్తగా వచ్చిన పార్టీ, ఆయనకి ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. ఇక్కడ ట్రెడిషనల్ పాలిటిక్స్ లో ఏమవుతుంది అంటే వాళ్ళకి చాలా కాంప్లెక్స్ ఫార్ములాస్ ఉంటాయి. వీళ్ళని పెట్టాలి, వాళ్ళని పెట్టాలి, వీళ్ళని పెట్టకపోతే వీళ్ళు ఇది తిరుగుబాటు చేస్తారని. సో ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్ లో వచ్చిన ప్రాబ్లం ఇది. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరిని దాంట్లో సమకూర్చాలి అనే ఒక కాంప్లెక్సిటీ ఉంటుందని నా అభిప్రాయం. అందుకే వాళ్ళు చేయలేకపోతుండొచ్చు. బట్ ఎక్కువ రోజులు సాగదు ఇది. ఇప్పుడు విజయ్ కోసం ఎందుకు మొగ్గు చూపారు? ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్ వీళ్ళనే పెట్టాలి, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పెట్టాలి, ఇట్లా పెట్టాలి అని చేస్తున్నారు కాబట్టి అంత విత్ ఇన్ 2 years ఆయనకు అంత ప్రజాదరణ పొంది అతను గెలిచారు కదా. సో ఇక్కడున్న పార్టీస్ ఒకటి ఏం అర్థం చేసుకోవాలి అంటే ద ట్రెడిషనల్ స్టైల్ అనేది అయిపోయింది. ఇంకా
యా ఇంకా కొత్తగా ఆలోచించాలి, మా జనరేషన్ కి తగినట్టు మీరు ఆలోచించాలి, లేదంటే పార్టీ రెలవెన్స్ కోల్పోతుంది. ఇప్పుడు వాళ్ళ పార్టీ రెలవెన్స్ ఉండాలంటే కూడా వాళ్ళు కూడా మార్చుకోవాలి. ఈ ప్రీవియస్ ఎన్నో ఏళ్లగా వస్తున్న విధానాలని ఎంత తొందరగా వాళ్ళు మార్చుకుంటే వాళ్ళ పొలిటికల్ రెలవెన్స్ కి వాళ్ళకి మనుగడకి మంచిగా ఉంటుంది. యా ఫైనల్ గా కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఒక విజయాన్ని దేశం మొత్తం చూసింది, దేశం మొత్తం కూడా అభినందనలు ప్రశంసల జల్లు కురిపించింది. సో ఇటువంటి సీజేపీ ఓన్లీ ఆ పేజ్కే పరిమితం అయిపోతుందా, సోషల్ మీడియా పేజ్కే, లేదంటే ఒక రాజకీయ పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నాయా? ఏం జరగబోతోంది? సార్, రాజకీయ పార్టీగా అవతరించే ఇంట్రెస్ట్ గానీ అలా చేద్దామనే ఆలోచన గానీ అభిజిత్ దీప్కేకి ఇంకెవరికి కూడా లేదు. ఇది ఒక పొలిటికల్ మూవ్మెంట్. కానీ పొలిటికల్ మూవ్మెంట్ లో తప్పకుండా రాజకీయం చేస్తాం. రాజకీయంలో మేము పోటీ చేయకపోవచ్చు, కానీ రాజకీయం చేస్తాం. మేము అక్కడ 40 రోజులు దీక్ష చేసినప్పుడు జేపీ నడ్డా గారు కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఏ ఒక్కరు దిగిరాలే. కానీ ఏ రోజైతే మేము ఈ స్టేజ్ అన్ని రాజకీయ పార్టీలకు కానీ విజయ్ గారు ఒక్క విషయం, ఒక చిన్న సబ్మిషన్, సమూలమైన మార్పులు తీసుకురావాలి అన్నప్పుడు రాజ్యాధికారం లేకుండా ప్రశ్నించడం ద్వారా, ఉద్యమాలు చేయడం ద్వారా సాధించగలుగుతామా? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తెలంగాణ ఉద్యమం చేశాం, తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణకు కావాల్సిన వనరులన్నీ సమకూర్చామని ఈ రోజుకి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ విధమైన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రాజకీయంగా రానియాలని ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ యువతలో ఉన్న ఇన్ని రోజులుగా యువతను అణిచివేసిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు చెప్పుకొని అవకాశం కూడా ఇవ్వకపోవడం వల్ల. విజయ్ గారు చూద్దాం ఏం జరగబోతుంది ఏంటనేది. మధుసూదన్ గారు, విన్నాం యువత ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి,